రాజకీయాలకు దూరమని వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి 3 నాళ్ళు కాకుండానే వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్లేట్ ఫిరాయించారు. ఫిరాయింపు నేతలు చేసినట్టే తాను బయటకొచ్చిన వైసీపీ పార్టీపై, ఆ పార్టీ నేతలపై రాజకీయ విమర్శలకు ఎక్కుపెట్టారు. సైరా అంటూ గతంలో టీడీపీ, బీజేపీ, జనసేనలపై విరుచుకుపడ్డ విజయసాయిరెడ్డి నేడు వైసీపీని టార్గెట్ చేసి సై సై అంటున్నారు. పోర్టు వ్యవహారం, లిక్కర్ స్కామ్ మెడకు చుట్టుకోకముందే బీజేపీ తీర్థం పుచ్చుకొని సేఫ్ గేమ్ ఆడే ప్లాన్లో సాయిరెడ్డి ఉన్నట్టు అందరికీ అర్థమవుతోంది. ఇక సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం కూడా బీజేపీ ఖాతాలో పడబోతుందన్న ప్రచారము జరుగుతోంది. దీనిపై టీడీపీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. త్వరలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత అన్నామలైని ఏపీ కోటాలో రాజ్యసభకు ఎన్నిక చేయాలన్నది బీజేపీ వ్యూహంగా చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్న బీజేపీని బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా వారికి ఉన్న ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఏపీలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ కేంద్ర ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం ఏపీ ఇబ్బడి ముబ్బడిగా అప్పులు కావాలి. అసలే 5 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ, 10 ఏళ్లుగా అర్రులు చాచుకొని ఉన్న జనసేన నేతలకు ఏపీ ఆర్థిక పరిస్థితి సంకటంగానే ఉంది. గతంలో స్వయంగా ప్రధాని మోడీనే చెప్పినట్టుగా అమరావతి, పోలవరం వీటిని ఏటీఎంగా వాడుకునే రాజకీయం చేసిన, రొక్కం వెనకేసుకున్నా అనే సత్యం కూటమి పార్టీలకు బాగా తెలుసు. అమరావతి, పోలవరానికి నిధులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం తప్పనిసరి. దీనికి ఆసరా చేసుకొని బీజేపీ సైతం టీడీపీ ద్వారా జరిగే రాజకీయ లబ్ధిని అందిపుచ్చుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క ప్రాంతంలోనూ బీజేపీ సింగిల్గా పోటీ చేసి వార్డు మెంబర్ కూడా గెలవలేని దయనీయ పరిస్థితి. ఈ విషయం ఆ పార్టీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయినప్పటికీ గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో జరిగిన ఎన్నికల పొత్తును సద్వినియోగం చేసుకుంటూ 11 శాసనసభ, 6 ఎంపీ సీట్లను తీసుకుంది బీజేపీ. వీటిలో 3 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఓటమి పాలైంది. వాస్తవానికి బీజేపీ వల్లే ఆ 3 స్థానాలను టీడీపీ కోల్పోయినట్టు అందరికీ తెలుసు. వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసమే ఎక్కువ సీట్లు బీజేపీ డిమాండ్ చేస్తుందన్న ప్రచారం అప్పట్లో సాగింది. ఏది ఏమైనా అధికారంలోకి రావడం, వైసీపీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీకి సీట్ల కేటాయింపు వ్యవహారంలో ఉదారంగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం అండ లేకుండా అమరావతి, పోలవరం నిధులు రాబట్టుకోలేమని చంద్రబాబుకు తెలుసు. ఆ తర్వాత కూడా బీజేపీ టీడీపీపై ఒత్తిడి తగ్గించడం లేదు. అందివచ్చిన అవకాశాన్ని వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా ఖాళీ అయిన ప్రతి స్థానాన్ని తనకు కావాలని మంకుపట్టు పడుతూ కీలక పదవులను తన్నుకుపోతుండడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చివరకు నామినేటెడ్ పోస్టుల్లోనూ బీజేపీ వాటా కోరుతుంది. ఇటీవల వైసీపీకి చెందిన ఆర్ కృష్ణయ్య ఆ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ బీజేపీలో చేరారు. ఆయనకు వెంటనే ఏపీ కోటా నుంచి ఎన్నుకోవాల్సిందిగా బీజేపీ అధిష్టానం కోరింది. దీంతో టీడీపీకి వచ్చిన గొప్ప అవకాశము చేజారింది. ఆ తర్వాత ఇటీవల ఎమ్మెల్సీ పదవికి బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆఖరి నిమిషంలో తెరపైకి వచ్చి ఒత్తిడి తెచ్చారు. దానికి టీడీపీ అధిష్టానం తలొగ్గింది. ఆ పదవి రేసులో అప్పటి వరకు తమకు దక్కుతుందని ఆశతో ఎదురుచూసిన టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర నిరాశ, నిస్పృహకు గురయ్యారు. ఇప్పుడు తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని కూడా బీజేపీ గద్దల తన్నుకుపోయే పరిస్థితి ఏర్పడింది. త్వరలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ చంద్రబాబును కోరినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో విదేశీ ప్రయాణం పూర్తి చేసుకుని ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు నేడు హోంమంత్రితో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో రాజ్యసభ స్థానంపై దాదాపు స్పష్టత వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు పేర్కొంటుండగా, టీడీపీ అధిష్టానం ఉదాసీన వైఖరిపై ఆ పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. బీజేపీకి ఇలా ఎంతకాలం కప్పం కట్టాలని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.